ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వెళ్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉంది. మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ఇక్కడ ఉంటాయి. బీజేపీ కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ, మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు. సరే, గెలిచే స్థాయిలో లేకపోయినా ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ గట్టిగా కష్టపడుతున్నారు. అక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఫైట్ చేస్తున్నారు. టైట్ ఫైట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కనిపిస్తుంది. ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఉండొచ్చు. గద్వాల 37 వార్డులు బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన తర్వాత బీఆర్ఎస్ లో పెద్ద లీడర్షిప్ లేదు. అక్కడ కొంత కాంగ్రెస్ కి అనుకూలంగా కనిపిస్తుంది. డీకే అరుణ సొంత ప్లేసు, బట్ ఆమె మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. గద్వాలేమో నాగర్ కర్నూలు పార్లమెంట్ కిందకి వస్తుంది. వనపర్తి 33 వార్డులు ఇక్కడ మెగారెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి. స్లైట్లీ కాంగ్రెస్ ఎడ్జ్ కనిపిస్తుంది. నారాయణపేట 24 వార్డులు డీకే అరుణ కోడలు డీకే అరుణ అన్న కుమార్తె స్నిగ్ధారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమె. ఇక్కడ బీజేపీకి అనుకూలంగా అనిపిస్తుంది. నారాయణపేట కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో అందువల్ల కొంత అడ్వాంటేజ్ టువర్డ్స్ బీజేపీ కనిపిస్తుంది. నాగర్ కర్నూల్ 24 వార్డులు ఉన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి, కూచుకుంట్ల రాయేష్ రెడ్డి ఇద్దరు కూడా హోరాహోరీ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంది. టఫ్ ఫైట్ కనిపిస్తుంది 24 వార్డులు నాగర్ కర్నూల్లో. కొంత బీజేపీ కూడా రావచ్చు 4-5 వార్డులు. దిలీపాచారి బీజేపీ ఇన్ఛార్జ్ అక్కడే నాగర్ కర్నూల్లో. ఆయన మొన్న టికెట్ దొరకలేదు, అక్కడ జనసేన పోటీ చేసింది. సో దిలీపాచారి కూడా గట్టి ఫైట్ ఇక్కడ ఇస్తున్నారు. రావచ్చు అక్కడ బీజేపీ కూడా. బట్ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఐజా ఆలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇక్కడ ఉంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మొన్న రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవం అయింది. దానిలో అలంపూర్ నియోజకవర్గంలో కూడా ఒకటి ఉంది. సంపత్ వర్సెస్ వెంకట్రామరెడ్డి లాగా అయింది. అక్కడ ఎమ్మెల్యే విజయుడు కూడా ఉన్నారు. ఐజాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడుస్తుంది. 20 వార్డులు ఉన్నాయి. మక్తల్ ఇప్పుడు హనుమంతప్ప చనిపోయిన నియోజకవర్గం 16 వార్డులు. మన ప్రతినిధి అందిస్తున్న సమాచారం మేరకు అక్కడ బీజేపీకి అనుకూలత ఉందట. మంత్రి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గం. లాస్ట్ టైం కూడా బీజేపీ అక్కడ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కైవసం చేసుకుంది. కొంత కర్ణాటక బార్డర్ కిందకి వస్తుంది. బీజేపీకి ట్రెడిషనల్ గా స్ట్రాంగ్ హోల్డ్. అందుకని అక్కడ బీజేపీ అభ్యర్థి చనిపోయినారు. సో ఆ సింపతి కూడా మేబీ వర్కౌట్ అవుద్దేమో. మక్తల్లో కొంత బీజేపీకి అనుకూలంగా అనిపిస్తుంది. భూత్పూర్ ఇవన్నీ కూడా దేవరకద్ర నియోజకవర్గంలో. భూత్పూర్లో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలత కనిపిస్తోంది. దేవరకద్రలో 12 వార్డులు కొంత కాంగ్రెస్కి అనుకూలం అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ దేవరకద్ర సంబంధించి కొంత దేవరకద్ర కాన్స్టిట్యున్సీ 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫైట్ కనిపిస్తుంది. అలంపూర్ 10 వార్డులు. ఇది అలంపూర్ మన జోగులాంబ దేవాలయం ఉన్న ప్లేసు అలంపూర్ నియోజకవర్గం. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు సంపత్ వర్సెస్ చల్లా వెంకట్రామరెడ్డి నడుస్తుంది. బీఆర్ఎస్కి అనుకూలంగా ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి గద్వాలు, రెండోది అలంపూర్. బికాస్ ఆఫ్ చల్లా వెంకట్రామరెడ్డి వల్ల ఈ 2 సీట్లు కూడా గద్వాలు, అలంపూర్ 2 కూడా బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. సో ఆయన స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామరెడ్డి, మాజీ రాష్ట్రపతి మనవడు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కూడా ఉంది. అవి రిజర్వ్ నియోజకవర్గాలు ఆలంపూర్ అయినా అక్కడ ఉంది. వడ్డేపల్లి 10 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. అమరచింత 10 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కు కొంత స్లైట్లీ ఎడ్జ్ కనిపిస్తుంది. ఆత్మకూరు 10 వార్డులు ఉన్నాయి. కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. కొత్తకోట 15 వార్డులు ఉన్నాయి. కొంత బీజేపీకి అనుకూలంగా ఇక్కడ